హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు గణకృష్ణ. కిలారి గణ టాక్స్కి స్వాగతం. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం అయోధ్య రామ మందిరానికి చెందిన రామ్ లల్ల విగ్రహానికి సంబంధించిన తొలి ఫోటో బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆ వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దామండి. జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ లల్ల విగ్రహానికి బుధవారం అర్ధరాత్రి గర్భగుడిలోకి తరలించిన విషయం మనకైతే తెలిసిందే. ఇక గురువారం నాడు రామ్ లల్ల విగ్రహానికి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. గర్భగుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముసుగుతో కప్పి ఉన్న విగ్రహం మొదటి ఫోటోని ఆవిష్కరించారు. ఈ ఫోటోలను విశ్వ హిందూ పరిషత్ మీడియా ఇన్ఛార్జ్ శరత్ శర్మ అయితే షేర్ చేశారని తన ట్విట్టర్ ఖాతాలో. ఇప్పుడు ఆ ఫోటోని మనం ఒకసారి చూద్దాము. ఇక ఈ విగ్రహం విషయానికి వస్తే 5 తరాల ప్రసిద్ధి శిల్పులు కుటుంబ నేపథ్యం కలిగిన మైసూరు వాసి చెక్కిన 51 అంగుళాల రామ్ లల్ల విగ్రహం అండి. ఇది బుధవారం ఆలయానికి తీసుకొచ్చారు. వైదిక బ్రాహ్మణులు, ఆచార్యులు ఆలయ పవిత్ర ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ అయితే తెలిపింది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు కూడా ప్రార్థనలో పాల్గొన్నారని విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. గురువారం మధ్యాహ్నం రామ్ లల్ల విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచినట్లు ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించిన పూజారి అరుణ్ దీక్షిత్ మీడియాకు తెలిపారు. ఇక ఈ విగ్రహం విశేషాలు వచ్చి ఇది 51 అంగుళాలు అయితే ఉందండి. ఇది నల్లటి రాయితో అయితే చేశారు. దాని చుట్టూరు అంటే మధ్యలో రాముడి విగ్రహం ఉంది. దాని చుట్టూరు అయితే కొన్ని దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి. అందులో ఓం మరియు స్వస్తిక్ సింబల్స్ కూడా ఉన్నాయి. కింద వచ్చి రాముడి పాదాల దగ్గర ఈ సైడ్ లో వచ్చి మనకి కుడివైపున వచ్చి హనుమంతుని విగ్రహం కూడా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ ఫోటోలో మనం జూమ్ చేసి చూస్తే ఈ విగ్రహం అయితే చాలా అందంగా, చాలా చక్కగా అయితే చెక్కారు శిల్పులు అయితే. ఇంకా రామ మందిరం ఈ నెల 21వ తేదీ 22వ తేదీ ఈ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత 23వ తేదీ నుంచి మన జనాలకైతే అనుమతిస్తారనేసి గవర్నమెంట్ అయితే తెలుపుతోంది. ఇప్పుడు 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు మోడీ గారు అయితే వస్తున్నారండి. డెఫినెట్ గా మనం అందరం కూడా దాన్ని టీవీలో కానీ, ఒకవేళ అక్కడికి వెళ్ళగలిగే శక్తి మనకు ఉంటే అక్కడికి వెళ్ళి కానీ లైవ్ లో మనం అందరం చూడాలనేసి కోరుకుంటూ జై శ్రీరామ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.